ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్లో మహనీయులు బాలగంగాధర్ తిలక్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్లోని పొలిటికల్ సైన్స్ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర సమరయోధులు బాలగంగాధర్ తిలక్ మరియు అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ హెడ్ డాక్టర్ హరిబాబు అధ్యక్షత వహించగా డాక్టర్ ఎం నానిబాబు కన్వీనర్, డాక్టర్ గోపి కో కన్వీనర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని గర్జించి దేశంలో జాతీయతను జాగృతం చేయగా చంద్రశేఖర్ ఆజాద్ తన చనిపోయే చివరి వరకు స్వాతంత్ర ఆశయాల కోసం పోరాడారని అన్నారు. ఈ నేతల త్యాగాలు యువతకు మార్గదర్శకంగా నిలవాలని, ఇద్దరు తమ జీవితాన్ని మొత్తం దేశ సేవకి అంకితం చేశారని, ఒకరు యుక్త వయసులో ప్రాణత్యాగం చేస్తే ఒకరు తమ జీవితాంతం వరకు భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం పోచయ్య, డాక్టర్ ఎల్ మధుకుమార్, డాక్టర్ పి వరప్రసాద్, డాక్టర్ కె హారిక తదితరులు పాల్గొని నాయకుల జీవిత విశేషాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు విశేషంగా పాల్గొని మహనీయుల సేవలను స్మరించుకున్నారు. Revolutionary, courageous, and his legacy in honor through numerous institutions and placed after him, and he was a marksmanship, and he won that notable acts at the time of that ruling positions. All that we can దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తుల్ని మనం స్మరించుకోవడం అనేటటువంటిది విద్యార్థులుగా మన బాధ్యత. సో దట్ స్టూడెంట్ కెన్ లెర్న్ valuable lessons from the life of these great people.